ఏం చేసి వస్తుందో, నీ ఇంటి పక్కన ఉన్న తమ్ముడు ఒక చిన్నోడు ఆ స్థితిలో ఉన్నాడని నీకు తెలుసా? వాడు ఎక్కడెక్కడ ఏమేం చేసి వస్తున్నాడో, వాడితో అంత స్నేహం చేసి వాడిని దేవుని వైపు ఆకర్షించి, అమ్మా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు తల్లి, అయ్యా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నాన్న అని ఏ అవకాశానైనా అందిపుచ్చుకొని వాళ్ళకి దేవుని గురించి పరిచయం చేసి దేవుని ప్రేమను రుచి చూపిస్తే వాళ్ళు మళ్ళీ దానిలోకి వెళ్తారా? యేసు ప్రభు సమస్యలకు పరిష్కారం ఇచ్చే దేవుడు, రోగాలను స్వస్థపరిచే దేవుడు, అప్పులను తీర్చే దేవుడు, సమస్యలను పరిష్కరించే దేవుడు, ఆపదలో ఆదుకునే దేవుడే కాదండి, బాధ్యత కూడా ఇచ్చిన దేవుడు ఆయన. బాధ్యత ఇచ్చి నెరవేర్చమని చెప్పినవాడు ఆయన. అంతేకాదు నీ ఆసక్తిని చూస్తున్న దేవుడు ఆయన. నేను అందుకే చెప్తున్నాను, నీ గ్రామంలో నువ్వు దేవుని పనికి నిలబడితే ఇట్లాంటి వాళ్ళు ఎన్ని జీవితాలు మారిపోతారు కదా తల్లి అన్నా. కనీసం నీకు చెప్పడం చేత కాకపోతే, నీ వల్ల కాకపోతే కనీసం సేవ చేసే వాళ్ళనన్నా నువ్వు ఆదరించగలిగితే నీ ప్రాంతంలో అనేక మంది కాపాడబడతారు కదా అట్లాంటి వాళ్ళక అన్నా. ఏది నీ ఆసక్తి? ఏది నీ గుండెల్లో భారం? ఏది నీ కళ్ళల్లో కన్నీళ్ళే? నీ ఆత్మలో పరితాపం ఏది? నీ కళ్ళ ముందు త్రాగుడు జీవితంతో ఎంతమంది అవనస్తులు చనిపోయారు చూసావు కదా, యాక్సిడెంట్స్ ద్వారా, హత్యల ద్వారా, ఆత్మహత్యల ద్వారా ఎన్ని జీవితాలు చిదిమేస్తున్నాడు సైతం తెలుసు కదా. కాబట్టి దయచేసి మీకు 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాను, ఈ శుక్రవారం గ్యాదర్ అయ్యేవాళ్ళు అంటే నాకు స్పెషల్ రెస్పెక్ట్. లైవ్లో గ్యాదర్ అయ్యేవాళ్ళు, ఇక్కడ గ్యాదర్ అయ్యేవాళ్ళు, మీ అందరికీ కూడా చెప్తున్నాను, మీరంటే ప్రత్యేక గౌరవం ఉంది నాకు. అంటే తర్వాత వాళ్ళ మీద లేదని కాదు, మీ విషయంలో నాకు స్పెషల్ రెస్పెక్ట్ ఉంది. అందుకే ప్రేమతో చెప్తున్నాను, దేవుడు నా గుండెల్లో పెట్టిన భారాన్ని మీతో పంచుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్, నేను కూడా మీ వలె సాదాసీదా జీవితం జీవించి ఎవరెట్ట సస్తే నాకెందుకులే అనే బతుకు నేను బతికితే ఈరోజు నువ్వు మారేవాడివా? నువ్వు మారేదానివా? కాదు కదా. నేను తెలుసుకున్న రక్షకుడిని, ఆయన ప్రేమని పరిచయం చేస్తే నలుగురు మారుతారేమో, 4 జీవితాలు కట్టబడతాయేమో నా ఆసక్తితో నేను దేవుని పని మొదలు పెట్టాను. దేవుడు తన హస్తాన్ని నాకు తోడిచ్చాడు. నాకు తెలిసిన